పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం మోపుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్లు, స్కూల్ బెల్ట్లను కూడా స్కూల్ యాజమాన్యం అధిక ధరలకు విక్రయిస్తోందని మండిపడ్డారు. వాటిని బయట నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని పూర్తిగా నిరాకరిస్తోందని అన్నారు. శ్రీ చైతన్య స్కూల్ వద్ద కార్పొరేట్ దోపిడీపై ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను అడ్డం పెట్టుకుని కార్పొరేట్ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. స్కూల్లో ఉన్న పుస్తకాల గోడౌన్కు వెంటనే సీజ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇది కేవలం ఒకే స్కూల్ సమస్య కాదని, శ్రీ చైతన్య విద్యాసంస్థలు నిర్వహిస్తున్న అనేక విద్యాసంస్థల్లో ఇదే తరహా పరిస్థితి ఉందని ఆరోపించారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా ముందుగానే స్కూల్ను తెరిచి పుస్తకాలు, యూనిఫామ్ల కొనుగోళ్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చిన దానికి నిదర్శనమని విమర్శించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ప్రణయతేజ, జగ్గేపేట మండల కార్యదర్శి. ఈ రోజున జగ్గేపేట పట్టణంలో అనేక పాఠశాలలు, ముఖ్యంగా చైతన్య నారాయణ వంటి కార్పొరేట్ పాఠశాలలు విద్యా వ్యాపారం చేస్తూ ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పేరుతో వేల రూపాయలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే మాకు శ్రీ చైతన్య పేరెంట్స్ నుంచి అనేక కంప్లైంట్స్ అంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తే ఉదయం 10 గంటలకు ఇక్కడికి వస్తే దాదాపు 2.5 గంటల సేపు కూర్చోబెట్టి ఇక్కడ ఎటువంటి పుస్తకాలు అమ్మట్లేదని చెప్పేసి ఒకవైపు పత్రికా విలేకరులని, అదేవిధంగా విద్యాశాఖ అధికారులను మోసం చేసి ఇప్పుడు షట్టర్ ఎత్తితే దాదాపు లక్షల రూపాయల పుస్తకాలు లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు బిల్స్ మనం గమనిస్తూ ఉంటే 10,000కు పైగానే పుస్తకాలు అమ్మేటువంటి పరిస్థితి. యూనిఫామ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, బెల్ట్లు కూడా ఇక్కడే వ్యాపారం చేసేటువంటి పరిస్థితి మనం ఈరోజు శ్రీ చైతన్య క్యాంపస్ లో చూస్తా ఉన్నాం. ఇప్పటికీ ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం, ఈ స్కూల్ ని సీజ్ చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం సాగిస్తుంది. దాదాపు లక్షల రూపాయల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి, అవి వెంటనే ఇక్కడి నుంచి తరలించాలి. శ్రీ చైతన్య క్యాంపస్ లో మరి ఎక్కడా కూడా కార్పొరేట్ పాఠశాలలో ఈ వ్యాపారం జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారుల మీద తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఈ స్కూల్ సీజ్ చేసేందుకు కూడా మేము కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు విద్యా సంస్థల్లో ఎటువంటి వ్యాపారం చేయకూడదని చెప్పి విద్యాశాఖ నుంచి రూల్స్ పటిష్టంగా ఉన్నాయి. కానీ ఈరోజు చైతన్య నారాయణ కార్పొరేట్ యాజమాన్యాలు ఇట్లాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ లక్షల రూపాయలు, కోట్ల రూపాయల బుక్స్ ని, టెక్స్ట్ బుక్స్ ని, దాంతోపాటు కానీ యూనిఫామ్ ని ఈరోజు స్టాక్ పెట్టుకుంటూ ఉన్నారు. మేము ఉదయం 9 గంటల నుంచి వచ్చి స్టాక్ ఉంది, ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, తల్లిదండ్రుల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కంప్లైంట్లు వచ్చాయని చెప్తే ఇప్పటి వరకు తాళం తీయకుండా, మేము విద్యాశాఖ అధికారులు వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు వ్యాపారం చేస్తా ఉన్నారు. ఒక 8th క్లాస్ స్టూడెంట్స్ కి బిల్లు ఉంటే ఈ బిల్లు 9,000కు పైగా 8th క్లాస్ స్టూడెంట్ కి తీసుకుంటా ఉన్నారు. మరి 10th క్లాస్ స్టూడెంట్ కి అయితే 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు బుక్స్ తీసుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా టెక్స్ట్ బుక్స్ కి ఎంఆర్పి రేట్ లేదు. చిన్న నోట్ బుక్ కి 50 రూపాయలు, 20 పేజీల బుక్ లేదు, 50 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వ్యాపారాన్ని విద్యా సంస్థల్లో చేయకూడదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ చైతన్య స్కూల్ ని సీజ్ చేయాలి. విద్యాశాఖ అధికారులు, గవర్నమెంట్ అధికారులు వెంటనే దీన్ని పర్సూ చేసి ఈ స్కూల్ ని సీజ్ చేసే వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.